రేపు ధవళేశ్వరం బ్యారేజ్ కొత్త గేట్ల పనుల ప్రారంభోత్సవం జరగబోతోంది. కొత్త గేట్ల అమరిక పనులను సీఎం చంద్రబాబు ప్రారంభించబోతున్నారు. ధవళేశ్వరం బ్యారేజ్ రక్షణపై గత వైసీపీ సర్కార్ తీవ్ర నిర్లక్ష్యాన్ని చూపిందనే ఆరోపణలు ఉన్నాయి. మరి ఈ నేపథ్యంలో 117 పాత ఫ్లడ్ గేట్ల స్థానంలో కొత్త గేట్లు ఏర్పాటు చేస్తోంది కూటమి సర్కార్. 152,95,00,000 రూపాయలతో కొత్త గేట్ల ఏర్పాటు పనులకు శ్రీకారం చుట్టింది. 2014లో 31,77,00,000 వ్యయంతో 58 గేట్లకు మరమ్మతులు జరిగాయి. సెంట్రల్ వాటర్ కమిషన్ సూచనతో గేట్ల మార్పునకు కూటమి సర్కార్ ముందడుగు వేసింది. ఈ కార్యక్రమం అనంతరం పిచ్చుక లంక రైతులతో సీఎం చంద్రబాబు సమావేశం కాబోతున్నారు. రేపు ధవళేశ్వరం బ్యారేజ్ కొత్త గేట్ల పనుల ప్రారంభోత్సవం జరగబోతోంది. కొత్త గేట్ల అమరిక పనులను సీఎం చంద్రబాబు ప్రారంభించబోతున్నారు. మరి ఈ దేశకు సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా ప్రతినిధి చిరంజీవి అందిస్తారు. చిరంజీవి, అర్చన, ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా సీఎం చంద్రబాబు పర్యటన రేపు రాజమండ్రి రూరల్ ప్రాంతమైన ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద నూతనంగా ఒక గేట్ అయితే ఆయన గేట్ నెంబర్ 1 అయితే ప్రారంభించనున్నారు. అయితే ఉదయం ఆయన 10 గంటలకు ఉండవల్లిలో తన నివాసం వద్ద బయలుదేరి రాజమండ్రి రూరల్ వేమగిరిలో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్ కు చేరుకుంటారు. అక్కడి నుంచి చేరుకున్న తర్వాత అక్కడి నుంచి 11 గంటలకు ప్రజాప్రతినిధుల స్వాగతం అనంతరం గేట్ ఏదైతే ఈ ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద గేట్ ఏదైతే ఉందో దాన్ని ప్రారంభించిన తర్వాత అంబేద్కర్ కోనసీమ జిల్లా పిచ్చుకలంకలోని రైతులతో ముఖాముఖి కార్యక్రమాన్ని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ముఖాముఖి కార్యక్రమంలో రైతుల్ని స్థానికంగా ఉన్న సమస్యలను అడిగి తెలుసుకోవడంతో పాటు రైతులతో చర్చిస్తారు. అనంతరం అక్కడి నుంచి మళ్ళీ ఏదైతే ఈ రాజమండ్రి రూరల్లో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్ వద్దకు చేరుకుని ఆయన మళ్ళీ పోలవరం పర్యటనలోకి అయితే వెళ్ళనున్నారు. దీంతో 3 జిల్లాల్లోని సుడిగాలి పర్యటన చేసి ఇటు ఇరిగేషన్ కు సంబంధించిన పనులు అయితే ఆయన చూడనున్నారు. మధ్యాహ్నం 1 గంటకు పోలవరం ప్రాజెక్టు వద్ద ఏర్పాటు చేసిన హెలీప్యాడ్ కు చేరుకుంటారు. 1:35 పోలవరంలోని వద్ద ప్రజాప్రతినిధులు మరియు ముఖ్య అధికారులతో ఆయన సమావేశం అయిన తర్వాత పోలవరంలోని రాక్ ఫిల్లింగ్ ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్రాంతాన్ని పరిశీలించి అనంతరం ఆయన ఉండవల్లి చేరుకుంటారని ప్రస్తుతం అయితే షెడ్యూల్ ప్రకారం అయితే తెలియనుంది. అర్చన. రైట్ చిరంజీవి, థ్యాంక్ యూ సో మచ్.